అంబాసిడర్ కారు నిజంగానే కొత్త వెర్షన్లో వస్తుందా, అందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనేది ఒక అంచనా వేసి ఒక నిపుణులైతే అధికారికంగా ఒక వార్త ప్రచురించారండి. ఇది మాత్రం వాస్తవమే, అధికారికంగానే ధృవీకరించబడింది అని చెప్తున్నారు. హిందుస్థాన్ మోటార్స్ బ్రాండ్ను కొనుగోలు చేసి ప్యూగో అనే కంపెనీతో కలిసి సీకే బిర్లా గ్రూప్ అంబాసిడర్ కారును కొత్త రూపంలో తీసుకురావడానికి ప్రణాళికలు అయితే ధృవీకరించిందని చెప్తున్నారు. పాత మోడల్ అయితే కాదు, ఇది పూర్తిగా కొత్తదిగానే ఉంటుంది. మోడల్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా కొత్త ఇంజిన్ మరియు డిజైన్లలో కూడా ఆధునీకరించబడిన కారు అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ కార్ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కొత్త మోడలు పెట్రోలు డీజిల్ ఇంజిన్తో పాటుగా ఎలక్ట్రికల్ వెహికల్ రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు గతంలోనే వెల్లడించాయని చెప్తున్నారు. అయితే దీని విడుదల అంచనా ప్రకారం అయితే మీరు చూసినట్లుగా మార్కెట్లో దీని గురించి అంచనాలు, ఊహాగానాలు మరియు అనేక వీడియోలు, వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఇందులో అయితే 2025లో విడుదలవుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే 2025లోనే విడుదలవుతుందనే దానికి సంబంధించి నిర్దిష్టమైన మరియు అధికారిక ప్రారంభ తేదీని కానీ తుది ధరల పట్టికను కానీ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కారును తీసుకురావాలనే ఉద్దేశం మరియు తయారీ పనులు నిజంగానే జరుగుతూ ఉన్నాయి. అయితే తుది రూపం విషయానికి వచ్చేప్పటికి, ఫీచర్ల విషయానికి వచ్చేప్పటికి మరియు ఖచ్చితమైన లాంచ్ తేదీ కోసం మనం కంపెనీ యొక్క అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూడాల్సిందే. ఎక్కడా కూడా దీని ఫీచర్స్ కానీ విడుదల తేదీని కానీ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మీరు కనుక అంబాసిడర్ కొత్త మోడల్ చూడడానికి ఎంతవరకు ఆసక్తిగా ఉన్నారనే విషయమై ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపగలరని ఆశిస్తున్నాను. ఇదే అంబాసిడర్ కొత్త మోడల్ విషయంలో మరొక అప్డేట్ ఏదైనా వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.